టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్కు యోగి సర్కార్ గొప్ప బహుమతిని ఇచ్చింది. రింకు ఇప్పుడు జిల్లా ప్రాథమిక విద్యాధికారిగా నియమితమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో విజయం సాధించిన ఆటగాడిగా రింకు తన కొత్త ఇన్నింగ్స్ ను విద్యారంగంలో ప్రారంభించబోతున్నాడు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ 2022 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది. ప్రాథమిక విద్యా డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రక్రియ మొదలైంది. రింకు సింగ్ జీవిత పోరాటం మరియు విజయాలకు ఒక ఉదాహరణ. 1997 అక్టోబర్ 12న అలీగర్లోని సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి కాంచంద్ర గ్యాస్ సిలిండర్ పంపిణీదారిగా పనిచేశారు. మొదట రింకు కూడా తండ్రికి సహాయపడ్డాడు. అయినా క్రికెట్ పట్ల తన అభిరుచిని ఆయనను మైదానంలోకి ఆకర్షించింది. డిపిఎస్ పాఠశాలలో అంతర్జాతీయ క్రికెట్ టైటిల్ గెలిచి ఆయన గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో 2023లో అద్భుతంగా రాణించాడు. భారత్ తరపున టీ20 ఓడిఐ మ్యాచ్ లో ఆడిన ఆయన ఐపీఎల్ 2025 వేలంలో కేకేఆర్ 13 కోట్లకు ఆయనను తిరిగి కొనుగోలు చేసింది. ఇటీవల రింకు ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారి వివాహం వారణాసిలో నవంబర్ 18లో జరగాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. రింకు సఫలమైన జీవితంతో పాటు ఇప్పుడు విద్యారంగంలో కూడా మార్పు తీసుకురావాలని భావిస్తున్నాడు.